హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రపంచంలోని మోస్ట్ క్రియేటివ్ పీపుల్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎడ్గర్ అస్కిలోవిక్ జర్మనీకి చెందిన ఈ కళాకారుడు ప్రత్యేకమైన రూపాలను తయారు చేస్తూ ఉంటాడు. అవి అచ్చం మనుషులలాగే కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇలాంటివి తయారు చేయడానికి ఈయనకి ఎంతో సమయం పడుతుంది. ఇక శిల్పం అనేది చక్కగా కనిపించడానికి మట్టితో పాటు అనేక పదార్థాలను ఈయన వాడుతూ ఉంటాడు. ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఈయన తయారు చేసినటువంటి శిల్పం చూడటానికి అచ్చం మనిషిలాగే కనిపిస్తూ ఉంటుంది. ఇలా అప్పుడప్పుడు ఈయన ఫేమస్ వ్యక్తుల యొక్క శిల్పాలను కూడా తయారు చేస్తూ ఉంటాడు. కుమి యామాషిత జపాన్ కి చెందినటువంటి ఈమె ఇంట్లో ఉండేటువంటి వస్తువులను ఉపయోగించి లైట్ యొక్క షాడోతో ఎన్నో కొత్త కొత్త ఇమేజెస్ ని సృష్టిస్తూ ఉంటుంది. ఇక అవే చూడటానికి ఎంతో అద్భుతంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంతే కాకుండా ఈమె కేవలం దారాన్ని మాత్రమే ఉపయోగించి బొమ్మలు కూడా వేస్తూ ఉంటుంది. అలా దారంతో బొమ్మని ఎలా వేస్తుందో మీరు కూడా చూడండి. ఈ క్రమంలోనే ఈమె దారాన్ని ఏమాత్రం కట్ చేయకుండా బొమ్మని వేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈమె తయారు చేసిన ఒక షాడో చిత్రం అయితే మాట్లాడుతున్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. మైనర్ డీటెయిల్స్ ఆన్ వుడ్ చైనాకు చెందినటువంటి జేంగ్ చున్ హుయ్ మరియు అతని టీం కలిసి ఒక అద్భుతమైన ఆకారాన్ని రూపొందించారు. దీనిని పూర్తిగా చెట్టు యొక్క కాండం పైనే రూపొందించడం జరిగింది. ఇక ఇలా రూపొందించినటువంటి ఆకారంలో ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా అత్యంత సమయం తీసుకొని అత్యంత అద్భుతంగా రూపొందించడం జరిగింది. ఇక దీనిని పూర్తిగా తయారు చేయడానికి ఈయన టీం కి 4 సంవత్సరాల సమయం పట్టింది. ఇక ఎంతో అందంగా కనిపిస్తున్నటువంటి ఈ ఆకారానికే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు కూడా లభించాయి. ఇక ఈ ఆకారంలో చెట్లు, మనుషులు, ఇల్లు, వంతెన లాంటివి ఎన్నింటినో రూపొందించారు. అలా పూర్తిగా పరిశీలించినట్లయితే ఒక నది పక్కన ఉన్నటువంటి చిన్న గ్రామాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. డెంగ్ డింగ్ రుయియావ్ చైనాకు చెందినటువంటి ఈ వ్యక్తి కూడా చెట్టు యొక్క కాండంతోనే ఒక సింహం యొక్క ఆకారాన్ని తయారు చేశాడు. చూడటానికి అత్యంత అద్భుతంగా కనిపిస్తున్నటువంటి ఈ సింహం యొక్క ఆకారాన్ని తయారు చేయడానికి ఈయనకు మరియు ఈయన టీం కి మొత్తం 3 సంవత్సరాల సమయం పట్టింది. చెక్కతో తయారు చేసినటువంటి ఈ ఆకారం అనేది ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైనదిగా పేరొందింది. ఇక ఇప్పుడు దీన్ని ఒక మాల్ ముందు పెట్టి ఉంచారు. మసాయో ఫుకుదా ప్రపంచ వ్యాప్తంగా కూడా పేపర్ తో బొమ్మలు తయారు చేసేటువంటి వారు చాలా మందే ఉన్నారు. కానీ అలా బొమ్మలు తయారు చేయడంలో ఈమె మాత్రం ఎంతో ప్రత్యేకం. టోక్యోకి చెందినటువంటి ఈమె కీరి అనే కళలో ఎంతో ఫేమస్. దీనిలో భాగంగా పేపర్ ని కట్ చేసి వివిధ రకాల బొమ్మలను రూపొందిస్తూ ఉంటారు. అవే చూడటానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఈమె చేసినటువంటి ఎన్నో బొమ్మలు వివిధ దేశాల్లో ప్రదర్శనకు కూడా ఉంచడం జరిగింది. ఇక వీటిని చూసిన వారందరూ కూడా ఈమెని ఎంతగానో మెచ్చుకున్నారు. ఇలాంటివి చేయాలంటే ఆసక్తితో పాటు ఓపిక కూడా ఎంతో అవసరం. ఇక ఇలా ఈమె తయారు చేసినటువంటి అన్ని బొమ్మలలో ఆక్టోపస్ అనేది ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. దీన్ని తయారు చేయడానికి ఆమెకి 2 నెలల సమయం పట్టింది. వుడెన్ మోటార్ సైకిల్ ఓటిస్ మెషిన్ అనే కంపెనీలో పనిచేసేటువంటి కొంతమంది కార్మికులు వారికి ఉన్నటువంటి అనుభవంతో ఒక చెట్టు యొక్క కాండంతో అతిపెద్ద మోటార్ సైకిల్ ని రూపొందించారు. దీనిని తయారు చేయడానికి కొన్ని రకాల వస్తువులను ఉపయోగించి అతి ప్రత్యేకంగా కనిపించేలా తీర్చిదిద్దడం జరిగింది. ఇక దీనినే కాకుండా ఈ కంపెనీలో పనిచేసేటువంటి వారు చెక్కతోనే ఎన్నో రకాల ఆకారాలను రూపొందిస్తూ ఉంటారు. అలా వారు తయారు చేసినవి ఎలా ఉంటాయో మీరు కూడా చూడండి. సలావత్ ఫిదాయి రష్యాకి చెందిన ఇతను పెన్సిల్ ఆర్ట్ వేయడంలో ఎంతో ఫేమస్. పెన్సిల్ పైన ఈయన వేసేటువంటి ఆర్ట్ ఎంతో ఫేమస్ కాబట్టే ఈయన తయారు చేసినటువంటి వాటిని ఎన్నో డబ్బులు పెట్టి కొంటూ ఉంటారు. ఇక ఈయన పెన్సిల్ పై రూపొందించినటువంటి వాటిని చూడాలంటే మైక్రోస్కోప్ సహాయం తీసుకోవాల్సిందే. ఇక వీటిని తయారు చేయాలంటే ఓపిక అనేది ఎంతో అవసరం. ఇక ఈ వ్యక్తి పెన్సిల్ పైనే కాకుండా కూరగాయలతో కూడా వివిధ రకాల వస్తువులను తయారు చేస్తూ ఉంటాడు. కేమీ మీర్డింక్ ఆస్ట్రేలియాకి చెందినటువంటి ఈమె మట్టితో ఆకులాంటి ఆకారాన్ని రూపొందించి దానిపై అద్భుతమైన పెయింటింగ్ ని వేస్తూ ఉంటుంది. అవి చూడటానికి ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. ఈ క్రమంలో ఈమె ముందుగా మట్టితో ఆకులాంటి దాన్ని తయారు చేసిన తర్వాత వాటిని
ఎండబెట్టి వాటిపై పెయింట్స్ అనేవి వేస్తూ ఉంటుంది. ఇక ఈమె లాగానే జెన్ గోయర్ అండ్ మేఘన్ రెడిక్ కూడా కొన్ని పదార్థాలను తయారు చేస్తూ ఉంటారు. చూడటానికి సిరామిక్ వస్తువులుగా కనిపించేటువంటి ఈ ఆకారాలపై అతి ప్రత్యేకంగా కనిపించే డిజైన్ ని కూడా వేస్తూ ఉంటారు. ఇక ఇలాగే మరొక వ్యక్తి కూడా ఒక అతిపెద్ద ఆకుని సిమెంట్ పై పెట్టి అది పూర్తిగా ఎండిన తర్వాత ఆ ఆకుని తీసేసి ఆ ఆకు లాంటి ఆకారం పైనే పెయింట్ వేస్తూ ఉంటాడు. ఆయన అలా తయారు చేసినటువంటిది ఎలా కనిపిస్తుందో మీరే చూడండి. వైల్డ్ డ్రాయింగ్ అనేది ఇండోనేషియాకి చెందినటువంటి ఆర్ట్. దీనిలో భాగంగా సమాజంలో ఉన్నటువంటి నేటి పరిస్థితిని తలపించే విధంగా బిల్డింగ్స్ పై పెద్ద పెద్ద ఆర్ట్స్ అనేవి వేస్తూ ఉంటారు. ఇక అలా వేసినటువంటి చిత్రాలే ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఫెలిక్స్ సెంపర్ అనే ఈ వ్యక్తి కూడా పేపర్ తో అందమైనటువంటి శిల్పాలను తయారు చేస్తూ ఉంటాడు. పేపర్ తో ఆయన తయారు చేసినటువంటి శిల్పాలను చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈయన క్యూబాకి చెందినవాడు. స్టీవెన్ పాల్ జుడ్. ఈయన డైస్ ని ఉపయోగించి ఇమేజెస్ ని సృష్టిస్తూ ఉంటాడు. ఇక ఈయనలాగే బ్రెడ్లీ హార్ట్ అనే వ్యక్తి కూడా బబుల్స్ తో చిత్రాన్ని రూపొందిస్తూ ఉంటాడు. నిజంగా ఇలా చేయడం అనేది అందరికీ సాధ్యం కాదు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.